కురుక్షేత్ర యుద్ధభూమి నిశ్శబ్దంగా ఉంది. శంఖధ్వనులు నిలిచిపోయాయి. ధూళి మధ్య సూర్యకాంతి వెదజల్లుతోంది. అర్జునుడు తన గాండీవ్యాన్ని కింద ఉంచి శ్రీకృష్ణుడిని చూసి మాట్లాడుతున్నాడు. మాధవ, కర్తవ్యం తెలిసిన మనసు ఎందుకు తడబడుతోంది? ధర్మం నడవాలనుకున్న హృదయం భారమనిపిస్తోంది. అప్పుడు శ్రీకృష్ణుడు మృదువుగా నవ్వుతూ, పార్థ, ఫలానికి ఆశపడితే కర్తవ్యం భారం అనిపిస్తుంది. ఫలితం కోసం కాదు, భయంతోనూ కాదు. నీ ధర్మమును బట్టి చెయ్యి. నది ప్రశంస కోసం ప్రవహించదు, అది తన స్వభావం. అలాగే నీ జీవితం నీ కర్తవ్యమే కావాలి. అప్పుడు అర్జునుడు మాట్లాడుతూ, కేశవ, ఫలాన్ని ఆశించకూడదంటే పని ఎందుకు చేయాలి? ప్రయత్నానికి అర్థం ఏమిటి అని అడుగుతాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చెబుతూ, ప్రయత్నమే నీ యజ్ఞం ధనంజయ. ఫలితం నా దృష్టిలో ఉంటుంది. రైతు విత్తనం మాత్రమే వేస్తాడు, కానీ వర్షాన్ని నియంత్రించలేడు. తను చేయాల్సినది చేస్తాడు, మిగిలినది దైవ క్రీడ. నీ వంతు చెయ్యి, మిగిలినదంతా నేను నీ హృదయాన్ని స్థిరంగా ఉంచు. బయట యుద్ధం అంతా నీ అంతరంగ యుద్ధానికి ప్రతిబింబం. నీ మనసును జయించు, ప్రపంచమంతా నీదే అవుతుంది అంటూ ధైర్యాన్నిస్తాడు.